జయలలిత గారు చాలా ధైర్యంగా లైఫ్ని మీరు కొనసాగించారు, మీకు నచ్చినట్టు బతికారు దాదాపుగా. కరెక్టా? అవును. నిజమా? సీతమ్మ ఎవరి మాట వినదని. సీతమ్మ ఎవరి మాట వినదు. పోగొట్టుకున్న సంపాదించిన ఎన్ని ఒడిదుడుకులు అయినా కూడా స్వయం కృతాపరాధం మీరు అన్నట్టు. నాకు నేను ఎవరిని బ్లేమ్ చేసేందుకు లేదు. మీ అసలు పేరు జయలలితేనా? లలిత. లలిత. మరి జయలలిత అనేది జయ తర్వాత కలిసింది కదా? కలిసిందంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ మూవీ కథానాయకుడు ఎన్టీ రామారావు గారు, జయలలిత గారు. ఆ సినిమా చూసిన తర్వాత 6 సంవత్సరాలు అప్పుడు నాన్న అప్పుడు బడులు అనేవారు కదా, స్కూళ్ళు కదా, బడిలోకి జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఏంటమ్మా పేరు అన్నప్పుడు నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేసాను. అది యాదృచ్ఛికం, తెలీదు. ఆ సంఘటన ఒకటే గుర్తుంది కానీ ఎందుకు చెప్పానో తెలియదు. జయలలిత అని చెప్పేసా. అప్పటి నుంచి జయలలిత. జయలలిత అనగానే ఆవిడ పవర్ఫుల్ జయలలిత గారే గుర్తొస్తారు. కానీ ఇక్కడ తెలుగునాట మీరు అంటే మీ ఏం చెప్పాలి, వర్చస్సు, ఒక అందం, ఒక గ్రేస్ ఏదైతే ఉందో ఆ జయలలిత గారికి ఈ జయలలిత గారికి పోలిక పడతారు. మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అతిశయోక్తి అనుకోవచ్చు. మొన్న నేను కేరళ ఒక ఆయుర్వేదం ట్రీట్మెంట్కి వెళ్తే డీటాక్స్కి, అక్కడ వాళ్ళందరూ అన్నారు ఆ జయలలిత మీరు ఒకలాగానే ఉన్నారమ్మా అనేసి.